హాయ్, దిస్ ఈజ్ సందీప్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అనమాట. అంటే ఒక నెంబర్ తీసుకుంటే, ఒక 100 అనే నెంబర్ తీసుకుంటే దానికి ఓకే 100 వద్దు, సింపుల్ తీసుకుందాం. 5 అనే నెంబర్ తీసుకుంటే దానికి సంబంధించిన 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అనమాట. దీని అందరినీ ఎలా వస్తుందో మనం కోడింగ్లో రాసి చూపించాలన్నమాట. సో లెట్స్ సి. కామెంట్లో సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్, sum of n numbers. Okay. Program to print sum of n numbers. Okay. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ ఒక వేరియబుల్లోకి ఇంటీజర్ స్టోర్ చేసుకోవాలి. మనం అది యూజర్ నేమ్ డైనమిక్గా తీసుకుంటాం కాబట్టి ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ enter the number. ఓకే. తర్వాత మనం ఒక ఎంటీ వేరియబుల్ ఒకటి తీసుకుందాం. దాని పేరు సమ్ అని పెట్టుకుని ఎంటీ వేరియబుల్ దాంట్లో 0 అనేది వాల్యూ పెట్టుకుందాం. లాస్ట్లో ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఒక ఫర్ లూప్ యూస్ చేసుకుందాం. ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుందాం. ఫర్ లూప్లో రేంజ్ ఎక్కడండి కావాలి? 0 ఇక్కడ ఆల్రెడీ పెట్టాం కాబట్టి 0 అవసరం లేదు. 1 అనండి ఎక్కడ వరకు? n వరకు, మనం ఇచ్చిన నెంబర్ వరకు కదా కౌంట్ కావాల్సింది. సో n+1. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, రేంజ్ అనేది ఎక్స్క్లూజివ్ అనమాట. దాన్ని ముందు నెంబర్ వరకే తీసుకుంటుంది. మనం +1 ఇచ్చుకోవాలి. ఓకే. ఏం చేయాలి? సమ్ చేయాలి అన్నిటిని. ఓకే, దేంట్లో పెట్టాలి? సమ్ చేసిన దాన్ని సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో సమ్ ఈక్వల్ టు స్టోరింగ్ వేరియబుల్ వచ్చింది. ఏం సమ్ చేయాలి? వచ్చిన సమ్ ప్లస్ ఏ వాల్యూ? ఐ వాల్యూ. లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎనీవే మనం వచ్చిన దాన్ని ప్రింట్ చేసుకోవాలి కాబట్టి ప్రింట్ టోటల్ సమ్ ఫర్ బ్రాకెట్స్ పెట్టుకుందాం. ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫార్మెట్ మెథడ్. ఈజ్ లాస్ట్లో డాట్ ఫార్మాట్ అనమాట. డాట్ ఫార్మాట్ పంపించాలి వాల్యూస్. అట్లా సమ్ ఫర్ దేనికి? ఫర్ అంటే ఎన్, మనం ఇచ్చిన నెంబర్కి ఎన్ ఈజ్ ఎంత వచ్చింది వాల్యూ? దేంట్లో ఉంది? సమ్లో ఉంది. SUM సమ్ అయిపోయింది. దట్స్ ది ప్రోగ్రామ్. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఎన్లోకి ఒక వేరియబుల్, ఒక ఇంటీజర్ని పంపిస్తాం అనమాట ఇన్పుట్ మెథడ్తో. తర్వాత ఒక సమ్ అనే ఎంటీ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం, దాంట్లోకి 0 అసైన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ యూస్ చేసి రేంజ్ తీసుకున్నాం అనమాట. 1 నుండి మనం ఇచ్చిన నెంబర్ వరకు రేంజ్ అనమాట. నెక్స్ట్ దాన్ని సమ్లోకి స్టోర్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు ఐలోకి 1 వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 వస్తే ఆ 1 ఇక్కడ ఐలోకి 1, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడేమో సమ్లో ఎంత ఉంది? 0. 0 + 1 1. ఆ 1 ఎక్కడ స్టోర్ అవుతుంది? సమ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2 వస్తుంది ఐలోకి. 2 ప్లస్ సమ్లో ఎంత ఉంది? ఇందాక 1 ఉంది. 2 + 1 3. 3 ఎక్కడ స్టోర్ అవుతుంది? మళ్ళీ 3 దీనిలో స్టోర్ అవుతుంది. అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ వర్క్ అవుతుందో లేదో. 5 ఇద్దాం. 5 ఇస్తే టోటల్ సమ్ అంటే 15 అనమాట. ఇప్పుడు నీకు 15 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చూపించాను కదా 1 + 2 ఎంత? ఓకే, సో నీకు
1 plus 2 plus 3 plus 4 plus 5. 1 plus 2 ఎంత? 3. 3 plus 3 ఎంత? 6. 6 plus 4 ఎంత? 10. 10 plus 5 ఎంత? 15. దట్స్ ఇట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 100కి చూద్దాం. ఓకే, సారీ, 100 50 అనమాట. ఇదే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.